మన నెక్స్ట్ రెసిపీ మిక్స్డ్ స్ప్రౌట్ సూప్. మిక్స్డ్ స్ప్రౌట్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇందులో మిక్స్డ్ స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటున్నాము. శనగలు చూసారు కదా మొలకెత్తాయి. ఒక్క నైట్ మనం మొలకెత్తిచ్చినట్టుగా అయితే సరిపోతుంది. ఇవే కాకుండా చక్కగా పచ్చి బఠానీలు కూడా తీసుకున్నాము అండ్ పెసలు. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, మన కిచెన్లో కూడా ఉంటాయి. సో వీటిని వన్ నైట్ మీరు మొలకెత్తిచ్చినట్టుగా అయితే నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయి. చాలామంది రాగా స్ప్రౌట్స్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా సింపుల్గా సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఆ సూప్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్. సో స్ప్రింగ్ ఆనియన్స్లో వైటమిన్ సి, ఫైబర్ అండ్ అలాగే మనకి వైటమిన్ ఈ కూడా ఉంటుంది. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు మనం పెసలు వేసుకుంటున్నాము. ఈ పెసలే కాదండి, ఈ శనగలు, పచ్చి బఠానీలు ఇవన్నీ మొలకెత్తిచ్చాక మనకి అందులో ఉండే వైటమిన్స్ కానీ న్యూట్రియం వాల్యూస్ కానీ అన్నీ డబల్ అవుతాయి. అండ్ ఇందులో ప్రోటీన్ మనకి ఎక్కువగా ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది అండ్ ఫోలిక్ యాసిడ్ అండ్ చాలా రకాల మినరల్స్ ఉంటాయి. కాబట్టి చాలా 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 హెల్దీ అని చెప్పచ్చు. చాలామందికి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటివి మానేసి చక్కగా ఇలాంటి సూప్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు పెసలు వేసుకుంటున్నాను, కొంచెం పచ్చి బఠానీలు అండ్ శనగలు. కానీ స్ప్రౌట్స్ని కుక్ చేసి తీసుకోవడం అంత మంచిది కాదు. జస్ట్ ఇలా లైట్గా సాటే కానీ స్టీమ్ కానీ చేసి తీసుకుంటే బెటర్. సో జస్ట్ నేను ఇప్పుడు ఇలా సాటే చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. సూప్ కదా, సో ఈ వాటర్లో కొంచెం జీరా పౌడర్, టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కొంచెం పెప్పర్, సాల్ట్ అండ్ చాట్ మసాలా పౌడర్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. థిక్నెస్ కోసం, అంటే మనం ఏం యాడ్ చేసుకోలే కదా ఈ సూప్లోని, సో థిక్నెస్ కోసం నేను ఏం చేశానంటే కాస్త రైస్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండిని కూడా మిక్స్ చేసి యాడ్ చేసుకోవచ్చు, బట్ నాట్ కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ఒక్క 2 minutes వెయిట్ చేస్తే మనకి సూప్ రెడీ అయిపోతుంది. కాస్త వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ డన్. చూసారు కదా, బాయిల్ అయిపోయింది. మనం ఇంతకన్నా ఎక్కువగా స్ప్రౌట్స్ని కుక్ చేయాల్సిన అవసరం, బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ కుక్ చేసినా, దాన్ని ఫ్రై చేసినా, అలాంటివి ఏం చేసినా అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గిపోతాయి. కాబట్టి జస్ట్ కాస్త మనం ఇలా స్టీమ్ పెట్టుకున్న బాయిల్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. సో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మిక్స్డ్ స్ప్రౌట్ సూప్ రెడీ అయిపోయింది. మిక్స్డ్ స్ప్రౌట్ సూప్ కి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన బఠానీ 1 కప్పు, మొలకెత్తిన శనగలు 1 కప్పు, మొలకెత్తిన పెసలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, బియ్యం పిండి 1 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు. మిక్స్డ్ స్ప్రౌట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో స్ప్రింగ్ ఆనియన్స్, మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన పచ్చి బఠానీలు వేసుకొని సాటే చేసుకోవాలి. అందులో సరిపడే నీళ్లు పోసి జీరా పొడి, మిరియాల పొడి, ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలిపి బియ్యం పిండితో వాటర్ ని మిక్స్ చేసుకుని వేసుకొని కాసేపు మరిగించి దగ్గర పడాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్ సూప్ రెడీ.